కర్ణా ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు పర్యావరణ కాలుష్యం. ఈరోజు టాపిక్ పర్యావరణ కాలుష్యం. పర్యావరణ కాలుష్యం మనకు గ్రూప్ 1లో యూనిట్ 6లో ఎస్ఎన్డి పేపర్లో వస్తుంది. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా ఎన్విరాన్మెంట్ మేజర్ రోల్ అనేది ఉంది. నౌవేడేస్ జీవన మనుగడకు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ పర్యావరణ కాలుష్యం అనేది. అది ఏ విధంగా విఘాతం కలిగిస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ మనం పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ జనరేషన్లో ఇప్పుడు పోటీ ప్రపంచం దృష్ట్యా సైన్స్ అండ్ టెక్నాలజీకి వెయిటేజ్ చాలా ఎక్కువ వస్తుంది. సో హిస్టరీ మనం చిన్నప్పటి నుంచి హిస్టరీని అయితే పాలిటీ కానీ హిస్టరీ కానీ ఏ విధంగా మనం ఎక్కడ అడిగినా కూడా అశోకుడు అన్నా, కాకతీయులు అన్నా, ఢిల్లీ సుల్తాన్ అన్నా ఏదైనా సరే మనం సమాధానం చెప్పగలుగుతాం, మినిమం నాలెడ్జ్ ఉంది. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు లేదు. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి దాని వెయిటేజ్ చాలా తక్కువ ఉంది, బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువ ఉంది. సో మనం గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ క్వశ్చన్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కానీ ఏ విధంగా క్వశ్చన్స్ ఇచ్చిన అటెంప్ట్ చేయడం కానీ, అలాగే గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్స్ ఏ విధంగా రాయాలి, మనం ఏ విధంగా అటెంప్ట్ చేయాలనే విషయం ఈ క్లాస్లో కంప్లీట్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలుష్యం అంటే ఏంటి? హానికర పదార్థాలు వాతావరణంలో వచ్చేవి, అంటే దాని పరిమితికి మించి హానికర పదార్థాలు వాతావరణంలో చేరే ప్రక్రియని కాలుష్యంగా పరిగణించబడతాయి. ఇవేవైతే జీవ మనుగడకు విఘాతం కలిగిస్తాయి, ఒక మనిషి యొక్క జీవన ప్రమాణాలను దెబ్బతీస్తాయి ఈ యొక్క కాలుష్యం అనేది. అయితే ఈ కాలుష్యం ఎన్ని రకాలుగా వర్గీకరించారు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్గీకరించవచ్చు. అంటే అవి జన్మించే ఆధారంగా కాలుష్య కారకాలు అంటే సహజంగా జన్మిస్తాయి. ఏ విధంగా సహజ కాలుష్య కారకాలు మన ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు అగ్ని పర్వతాలు అనేవి పేలుతూ ఉన్నాయి. క్రియాశీల అగ్ని పర్వతాలు, విలుప్త అగ్ని పర్వతాలు ఉంటాయి. క్రియాశీల అగ్ని పర్వతాలు ఇప్పుడు ఈవెన్ ఇండోనేషియా ప్రాంతము, హవాయి ద్వీపం లాంటి ప్రాంతాల్లో నిరంతరం అనేది ఈ యొక్క అగ్ని పర్వతాలు పేలుతుంటాయి. అప్పుడు ఇటు నుంచి సల్ఫర్, ధూళి కణాలు కొన్ని వందల కిలోమీటర్లు ఆకాశం పైకి వెళ్తాయి. అప్పుడు ఈ యొక్క అగ్నిపర్వతాల నుంచి సల్ఫర్ అలాగే పర్టికులర్ మ్యాటర్స్ అంటే మన యొక్క చిన్న రేణువులు ఇలా 10 మైక్రోమీటర్ల కన్నా తక్కువ ఉండేవి, అలాగే 2.5 మైక్రోమీటర్ల కన్నా తక్కువ ఉండేవి, ఇలాంటివి వాతావరణంలోకి అనేటివి అయితే. అలాగే సహజంగా అడవి నిప్పు అనేది, అడవి కారుచిచ్చు వల్ల అడవులు మండడం వల్ల కూడా కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటి వాయువులు అనేది వాతావరణంలోకి వస్తాయి. ఇది సహజ ప్రక్రియ. ఓకే, అయితే ఈ యొక్క సహజ ప్రక్రియ కాకుండా మానవ జనిత కార్యక్రమాల వల్ల అంటే ఫాజిల్ ఫ్యూయల్స్, మానవ కారణాలంటే ఈ యొక్క శిలాజ ఇంధనాల దహనం వల్ల అయితే మన యొక్క మానవుడు అనేక కాలుష్య కారకాలను మానవుడు ఈ యొక్క శిలాజ ఇంధనాలు అంటే ఏంటి? పెట్రోల్, డీజిల్ ఇలాంటివి మండించడం వల్ల వాతావరణంలోకి అనేకమైనటువంటి ఈ యొక్క కాలుష్య కారకాలను రిలీజ్ చేస్తున్నారు. అలాగే స్థిరత్వం ఆధారంగా అంటే కాలుష్య కారకాలు స్థిరత్వం ఆధారంగా అంటే ఏదైనా ఒక కాలుష్య కారకం వాతావరణంలోకి ఏ విధంగా చేరింది అదే విధంగానే అది కాలుష్య కారకంగా ఉంటుంది. వాటిని ప్రాథమిక కాలుష్య కారకాలు అంటారు. ప్రాథమిక కాలుష్య కారకాలు అంటే ఇవేంటంటే ఇప్పుడు సపోజ్ ఇది వాతావరణంలోకి ఈ యొక్క పదార్థం ఒకటి వచ్చి చేరిందంటే ఇది ఇలాగే ఉంటుంది. ఏ యొక్క పదార్థంతో చేరే అందులో ఇది కాలుష్యానికి గురి చేస్తుంది, మొత్తం పొల్యూట్ చేస్తుంది. వీటిని ప్రాథమిక కాలుష్యకాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ DDT. ఓకే, అలాగే స్థిరత్వ ఆధారంగా కూడా ఏంటంటే ద్వితీయ కాలుష్య కారకాలు అంటే ఇవేం చేస్తాయంటే ప్రాథమిక కాలుష్యకాలు సంయోగం చెంది వాతావరణానికి కాలుష్యం కలిగిస్తే వాటిని ద్వితీయ కాలుష్య కారకాలు అని మనం పిలుస్తాం. అలాగే
పరిమాణం దృష్ట్యా. సో పరిమాణం దృష్ట్యా కాలుష్య కారకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ CO2, నైట్రోజన్ ఆక్సైడ్, నైట్రోజన్, ఇవన్నీ CO2 ఉంది, కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు మనకు వాతావరణంలో 0.03% ఈ విధంగా ఉంటే పర్వాలేదు, ఎలాంటి కాలుష్యం కాదు. ఎందుకంటే CO2 కూడా వాతావరణంకి అవసరం. ఎందుకు? వాతావరణం యొక్క వామ్గా ఉంచడానికి, కొంత వేడిగా ఉంచడానికి, అలాగే మొక్కల యొక్క కీర్ణజన్య సంయోజన క్రియకు ఇది అవసరం. సో దీని పరిమాణం దృష్ట్యా ఇది ఒక లిమిట్ వరకు ఉంటే ఇబ్బంది ఏం లేదు. అయితే మానవుడి చర్యల వల్ల ఇది తన పరిమితి దాటినప్పుడు కాలుష్యకారకంగా మానవుని యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది. ఓకే, నాణ్యత కాలుష్య కారకాలు అంటే నాణ్యత కాలుష్య కారకాలు అంటే మానవుని యొక్క చర్యల వల్ల వాతావరణంలోకి రిలీజ్ అయ్యేది. ఇవి ఏ స్థాయిలో ఉన్నా, ఎంత ఉన్నా, అది కొంచెం అయినా సరే అది కాలుష్య కారకంగా. ఇంత ముందుగా మనము ప్రాథమిక కాలుష్య DDT చెప్పుకున్నాం కదా, అలాగే ఓకే, నాణ్యత పరంగా అది కాలుష్య కారకం. తర్వాత విఘాతనీయ దృష్ట్యా. విఘాతనీయ దృష్ట్యా అంటే విచ్ఛిన్నం దృష్ట్యా. ఫర్ ఎగ్జాంపుల్ కాలుష్య కారకాలు బయోగ్రేడబుల్. గ్రేడబుల్ అంటే జీవ విఘాతానికి అయిపోతాయి. అంటే బ్యాక్టీరియాలు అయితేనేమి, సూక్ష్మజీవులు అయితేనేమి, ఏవైతేనే కానీ అవి యొక్క క్రియ వల్ల అవి విచ్ఛిన్నమయ్యి వాతావరణంలో కలిసిపోతాయి. వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే జీవ విఘాతానికి లోబడతాయి. జీవ విఘాతనీయ కాలుష్య కారకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేడ, పేపర్, ఓకే, మలమూత్రాలు, ఇవి కొన్ని, ఇలా కొన్ని వృక్షజాల వ్యర్థాలు, ఇవన్నీ ఏం చేస్తాయంటే బ్యాక్టీరియాలు వీటి మీద చర్యించింది, వీటిని విచ్ఛిన్నం చేస్తాయి. దీనివల్ల వాతావరణంలో అవి కలిసిపోతాయి. ఓకే, వీటి వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు. అయితే అజీవ విఘాతనీయ నాన్ బయోగ్రేడబుల్ కాలుష్యకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లాస్టిక్. ఓకే, ప్లాస్టిక్ ఏదైనా సూక్ష్మజీవులు ఉంటాయి, కొన్ని వేల సంవత్సరాల వరకు అది వాతావరణంలో ఉంటే పొల్యూట్ కావడానికి కారణమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు రావచ్చు ఏంటి కాలుష్యం గురించి మనం తెలుసుకోవాల్సినంత ఇంపార్టెన్స్ ఏదన్నా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకు తెలుసుకోవాలి మనం కాలుష్యం గురించి? ఇంతగా ఎందుకు తెలుసుకోవాలి అంటే ప్రజెంట్ ఇండియా స్టాండ్ ఎలా ఉంది కాలుష్యంలో? ప్రపంచంలో నియర్లీ 20 నగరాలు కాలుష్య నగరాలు ఉంటే ప్రకారం, వాతావరణ నివేదికల ప్రకారం ప్రపంచంలో మొదటి 20 కాలుష్య నగరాల్లో నియర్లీ 13 కాలుష్య నగరాలు ఇండియాలో ఉన్నాయి. దాదాపు సగం మంది జనాభా 700 మిలియన్ జనాభా కాలుష్యానికి లోనవుతున్నారు. అందులో పర్టికులర్ మ్యాటర్ 2.5 యొక్క ప్రభావానికి లోనవుతున్నారు. ఈ పర్టికులర్ మ్యాటర్, ఈ యొక్క పరమాణు రేణువులు 2.5 రేణువుల కన్నా తక్కువ ఉన్నట్టే వాడి యొక్క ప్రభావం ఏంటంటే ఇవి 2 రకాలు ఉంటాయి. 10 PM10 PM2.5. PM10 కు PM2.5 తేడా ఏంటంటే PM10 ఊపిరితిత్తుల వరకు వెళ్ళగలుగుతుంది. సో ఇది డేంజరస్, ఊపిరితిత్తులకు వెళ్ళినా కూడా డేంజరస్. సో బట్ 2.5 ఇదేంటంటే రక్తనాళాలకు, ఊపిరితిత్తుల నుంచి రక్తంలో కూడా కలిసిపోతుంది. సో దాదాపు భారతదేశంలో జనాభా యొక్క పర్యావరణ అవగాహన లేకపోతేనేమి, ఈ యొక్క పర్యావరణ జాగ్రత్తల గురించి పాటించకపోవడం, బాధ్యతారాహిత్యంగా నిర్వహించడం వల్లే ఈరోజు భారతదేశము కలుషిత నగరాల్లో టాప్లో ఉంది. సో అందుకే మన రాజ్యాంగ నిర్మాతలు ఆదర్శ సూత్రాల్లో మనకు 48A తర్వాత 51 ఆదర్శ సూత్రాలు అయితేనేమి ప్రాథమిక విధులు వీటి గురించి చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత వచ్చేసి మన యొక్క ప్రభుత్వాల పైన కూడా ఉంది. అలాగే
మనం చూసుకుంటే పోతే ఎందుకు ఈ కాలుష్యానికి ఎంత ఇంపార్టెన్స్ అంటే భారతదేశంలో ప్రపంచంలో 10 మొదటి కాలుష్య నదులలో గంగా నది అండ్ యమునా నది ఉంది. యమునా నది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, భారతదేశంలో భారతీయుల చేత పూజించబడిన నదులు. గంగాదేవిని మనం యొక్క భారతీయులు మన సంస్కృతి ప్రకారం ఒక దేవతగా పూజిస్తాం. ఇలాంటి నదిని కూడా విచక్షణ రాహిత్యంగా స్వార్థ ప్రయోజనాలతో మనం కాలుష్యం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాల్సి వస్తుంది. గాంధీజీ ఒక మాట చెప్తాడు. గాంధీజీ ఏదైనా ఒక మనిషి ఆశ పడితే అతను సంపాదించుకోవాలని వెళ్తే దానికంటూ ఈ పర్యావరణం అతని ఆశకు హద్దు అనేది ఉండదన్నమాట. సో తను ఎంతైనా విఘాతాన్ని కలిగిస్తాడు. సో కాబట్టి ఈ మనిషి యొక్క స్వార్థపూరిత ఆలోచనతో ఈ యొక్క పర్యావరణాన్ని పూర్తి స్థాయిలో విఘాతం కలిగిస్తున్నాడు. సో ఇది ఇన్ని పాయింట్ ఆఫ్ వ్యూ దృష్ట్యా మనం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతేకాక ఈ యొక్క పర్యావరణ కాలుష్యం వల్ల ఈ యొక్క వీటి నుంచి వాతావరణంలోకి వాయు కాలుష్యం వల్ల రిలీజ్ అయ్యే గ్లోబల్ వార్మింగ్ వాయుస్ ఉన్నాయి. ఇది కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్లు, హైడ్రోఫ్లోరో కార్బన్స్, ఇవన్నీ వీటి వల్ల ఏం చేస్తుందంటే క్లైమేట్ చేంజ్ అనేది వస్తుంది. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతుంది, వాతావరణంలో వినూత్నమైన మార్పులు వస్తున్నాయి. వర్షాలు సకాలంలో రావడం లేదు, వచ్చినా కూడా అధిక వరదలు వస్తున్నాయి. ఇప్పుడు తువాలు దేశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తువాలు, మార్షల్ దేశాలు. తువాలు దేశం 2050 నాటికి ఒక 30%, 2100 నాటికి 90% మునిగిపోతుంది. సో తువాలు దేశం అనేది హవాయి ద్వీపంలో, తువాలు దేశం అనేది పసిఫిక్ మహాసముద్రంలో 9 దీవుల యొక్క సముదాయం, ఆస్ట్రేలియా పక్కన ఉంటుంది. సో ఈ దేశీయులు ఏ పాపం చేశారు, ప్రపంచ దేశాల యొక్క పారిశ్రామికరణలో భాగంగా సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా వాతావరణాన్ని కాలుష్యాన్ని విఘాతం చేస్తూ ఈరోజు సముద్ర మట్టం పూర్తి స్థాయిలో పెరిగిపోతుంది. సముద్ర మట్టం పూర్తి స్థాయిలో పెరిగిపోవడం వల్ల ఈ తువాలు దేశం యొక్క సముద్ర తీర ప్రాంతము కోత గురయ్యి, అలాగే పంట భూములు సైతం ఉప్పునీటి ప్రాంతాలుగాను, మంచినీటి నిలయాలు కూడా ఉప్పునీటిగా మారిపోతున్నాయి. సో వీటన్నిటి కారణాల దృష్ట్యా మనము యొక్క కాలుష్యం యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత ఉంది. సో ఇది ఎన్ని విధాలా ఉంటుంది అంటే నాట్ ఓన్లీ వాయు కాలుష్యం. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తాం, వాయు కాలుష్యం ఉంది. వాయు కాలుష్యం ఎక్కువైతే ఏమైతుంది, వాతావరణంలో ఫర్ ఎగ్జాంపుల్ వాతావరణంలో CO2 ఎక్కువైంది, అది వాతావరణ కాలుష్యమే కదా. సో CO2 ఎక్కువైతే ఏమవుతుంది, కార్బన్ సింక్ అయినటువంటి సముద్రము CO2ను పీల్చుకుంటుంది. అప్పుడు సముద్రాన్ని కార్బన్ పీల్చుకున్నప్పుడు కార్బన్ శాతం సముద్రాల్లో ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, ఆ కార్బోనిక్ ఆమ్లం వల్ల సముద్రంలో ఉండే జీవుల యొక్క మనుగడకు విఘాతం కలుగుతుంది. దీనివల్ల సముద్ర ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. సముద్ర ఆవరణ వ్యవస్థ దెబ్బతింటే వాతావరణంలో వివిధమైన మార్పుల కారణం కావచ్చు, అలాగే సముద్ర తీరరేఖ ఆధారంగా చేసుకుని జీవించే మత్స్యకారులకు అయితేనేమి, వివిధ వర్గాల వారికి అయితేనేమి జీవన మనుగడే కష్టమైపోతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ చూస్తే మనము పొల్యూషన్ గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దీనిలో భాగంగా మొదటగా మనము వాయు కాలుష్యం గురించి తెలుసుకుందాం. అసలు ఫస్ట్ వాయు కాలుష్యం అంటే ఏం తెలుసుకోవాలి. వాయు కాలుష్యానికి సంబంధించి భారతదేశంలో 1981 సంవత్సరంలో వాయు కాలుష్య నియంత్రణ చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారం సెక్షన్ 2A పేర్కొన్నారు. ఏంటి వాయు కాలుష్యం అంటే ఏంటి అంటే, గాలిలో అన్ని పదార్థాలు తన మోతాదుకు మించి చేరినప్పుడు అవి మనిషికి కానీ, జంతువుకి కానీ, పర్యావరణానికి కానీ, ఆస్తికి కానీ నష్టం కలిగిస్తే దానిని వాయు కాలుష్యం అంటారు. ఓకే, అంటే వాతావరణంలో అనగా గాలిలో అన్ని పదార్థాలు, అవసరం లేని పదార్థాలు లేకపోతే అదనంగా ఏవైనా పదార్థాలు విపరీతంగా చేరిపోయినప్పుడు అవి మనిషికి కానీ, ఏదైనా జీవికి కానీ
వృక్షజాలకు కానీ పర్యావరణానికి కానీ ఆస్తికి కానీ దేనికైనా సరే ఈ యొక్క మనుగడకు ఇబ్బంది కలిగిస్తే దానినే వాయు కాలుష్యం అంటారు. ఓకే, అయితే ముఖ్యంగా మనము వాయు కాలుష్యానికి సంబంధించి ఎలాంటి వాయువులు వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుసుకోవాలి, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ డయాక్సైడ్, పాదరసం, O3, పర్టికులర్ మ్యాటర్ 2.5, ఓకే, హైడ్రో కార్బన్లు, ఆర్సెనిక్, బెంజీన్, ఇలా అనేక వాయువులు వాతావరణంలో చేరి వాతావరణాన్ని అనేది విఘాతం కలిగిస్తాయి. సో వీటన్నిటినీ తగ్గించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇఫ్ ఇన్ కేస్ కార్బన్ మొనాక్సైడ్ మనము వాతావరణంలో ఎక్కువైపోతే ఏమవుతుంది, వాతావరణంలో కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇది ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే మానవునికి శ్వాసకోశ వ్యాధులు అనేది వస్తాయి. ఓకేనా, ఈ శ్వాసకోశ వ్యాధులు వస్తాయి, అలాగే క్యాన్సర్ కారణం అవుతాయి. ఇప్పుడు ఈ పాదరసము, ఓకేనా, ఇవి లెడ్, ఇవన్నీ మనిషి యొక్క శ్వాసకోశ వ్యాధులతో పాటు క్యాన్సర్ లాంటి విపరీతమైన వ్యాధులకు కూడా కారణమవుతాయి. ఓకే, అలాగే ఈ పర్టికులర్ మ్యాటర్స్ అనేవి వాతావరణంలో ఊపిరితిత్తులు చేరి మానవుని యొక్క శ్వాస వ్యవస్థను విఘాతం కలిగిస్తాయి. అలాగే రక్తంలోకి చేరి అనేక జబ్బులకు కారణమవుతుంది. O3 అంటే ఓజోన్. ఓజోన్ రెండు రకాలు ఉంటుంది. స్ట్రాటో ఆవరణంలో అది మనకు అతి నీలవతి కిరణాల నుంచి భూమిని కాపాడుతుంది. అయితే ఈ యొక్క స్ట్రోపో ఆవరణం అంటే భూమి యొక్క 10 నుంచి 13 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండే ఈ ఓజోన్ అనేది చాలా ప్రమాదకరం. ఇది ఎలా ఏర్పడుతుందంటే మనం ఈ యొక్క వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్, ఇవన్నీ కూడా వాహనాల నుంచి రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినవి ఇవి సూర్యరశ్మి సమక్షంలో చర్య నుండి O3 ఏర్పడతాయి. ఇది మెయిన్ విపరీతమైన శ్వాసకోశ వ్యాధులు అయితేనేమి, అలర్జీ లాంటి వ్యాధులు, తర్వాత విపరీతమైన తలనొప్పి, ఇలాంటి ఇలాంటి వాటికి కారణమవుతుంది. సో ఆర్సెనిక్ అయితేనేమి, ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ప్రమాదకరమైన వాయువు. ఇవి వాతావరణంలో విపరీతంగా చేరుతున్నాయి. ఏ విధంగా జరుగుతున్నాయి? మానవుడి యొక్క పరిశ్రమల నుంచి వచ్చే ఉత్పత్తులు అయితేనేమి, వాహనాల నుంచి వచ్చే ఉత్పత్తుల వల్ల మానవుడు పూర్తి స్థాయిలో వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాడు. ఈవెన్ దో మన ఇంట్లో వాడే పర్ఫ్యూమ్స్ ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ కాలుష్యానికి కారణమవుతాయి. పాలిష్ ఇక వుడ్ పాలిషెస్ అయితేనేమి, రూమ్ స్ప్రేలు అయితేనేమి, ఇవన్నీ అన్నీ కూడా. సో ఇది మనం వాతావరణ కాలుష్యంలో భాగంగా కొన్ని వాటి గురించి ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకోవాలి. అలా డిస్కస్ చేసుకోవాల్సిన వాటిలో ముఖ్యమైనది స్మాగ్. స్మాగ్ అంటే పొగ ప్లస్ పొగమంచు. ఫాగ్, స్మోక్ అలాగే స్మాగ్ అనేది. సో ఈ స్మాగ్ అనేది ఏంటంటే ఈ స్మాగ్ చాలా చాలా వెరీ వెరీ డేంజర్. ఈవెన్ అయితే 1941 ఆ ప్రాంతంలో లండన్లో దాదాపు వితిన్ 5 days ప్రకారము మొత్తం లండన్ మొత్తాన్ని పొగమంచు అనేది కమ్మించింది. దీనివల్ల దాదాపు 1,00,000 మంది వరకు మరణించారు, అనేక మంది ఇబ్బందులు అయ్యారు. నేటికి కలకత్తాలో చూడొచ్చు, కలకత్తా, ఢిల్లీ లాంటి నగరాల్లో ఈ స్మాగ్ ఎక్కువగా చూడొచ్చు. అంటే పరిశ్రమలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతంలో స్మాగ్ ఎక్కువగా ఏర్పడుతుంది. ఇది ఏం చేస్తుందంటే వాతావరణం యొక్క దృశ్య మాధుర్యాన్ని దెబ్బతీస్తుంది. అంటే ట్రాన్స్పరెన్సీ, దీనివల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బంది అయిపోతుంది. ఒక్కోసారి మీరు రీసెంట్ డేస్లో మనం గమనించుంటాం, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఉన్నప్పుడు మనకు సరీ బేస్ విధానం వచ్చింది ఢిల్లీలో.
సో కొన్ని మెజర్మెంట్ తీసుకున్నారు. వాటి కారణం ఏంటంటే వాతావరణంలో పొల్యూట్ ఎక్కువైపోయి ఈ పొగ మంచు అనేది ఎక్కువైపోయి మొత్తం కనపడేది కాదన్నమాట. సో ఈ స్మాగ్ వల్ల ఏంటంటే అనేకమైనటువంటి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. ఓకే, అలాగే సూర్యుడి నుంచి వచ్చే మార్నింగ్ సూర్యుడి నుంచి ఈవినింగ్ మార్నింగ్ వచ్చేసి సూర్యకిరణాలు వచ్చేసి మనకు డి విటమిన్ లభిస్తుంది. దాని యొక్క సామర్థ్యం కూడా తగ్గిపోతుంది మనిషిలో, డి విటమిన్ కూడా. సో ఈ యొక్క స్మాగ్ వల్ల అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందులో భాగంగానే దీనిలో స్మాగ్ మెయిన్గా రెండు రకాలు ఉంటాయి. ఫోటోవాల్టాయిక్ స్మాగ్ మరియు సల్ఫరిక్ స్మాగ్. అంటే ఏంటంటే ఈ ఫోటోవాల్టాయిక్ స్మాగ్ దేని గురించి తెలుసుకున్నామంటే ఇదేంటంటే మెయిన్గా వాహనాల నుంచి రిలీజ్ అయ్యే, మనం ముందుగా గతంలో చెప్పుకున్నట్టు నైట్రోజన్ ఆక్సైడ్స్, తర్వాత వాల్టైల్ ఆర్గానిక్ కాంపోనెంట్స్. ఇవి ఏం చేస్తాయంటే సూర్యరశ్మిలో వచ్చేది O3 అవుతుంది. O3 అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ స్మాగ్, O3 కూడా. ఓకే, ఇంకా సల్ఫర్ స్మాగ్ ఇదేంటంటే పరిశ్రమల నుంచి మనకు మధుర యూపీ దగ్గర ఉన్న మధుర ప్రాంతంలో ఈ యొక్క నూనె పరిశ్రమలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. అక్కడి నుంచి ఈ సల్ఫర్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ సల్ఫర్ ఆధారంగా ఏమవుతుందంటే ఇది వాతావరణంలో చెల్లింది స్మాగ్ అన్నమాట. ఈ విధమైనటువంటి స్మాగ్ దీని గురించి మనకు చాలా పర్యావరణ నష్టాలు ఉన్నాయి కాబట్టి సో వాతావరణ కాలుష్యం గురించి స్మాగ్ దీని యొక్క ప్రభావం కూడా మనం తెలుసుకోవాలి. సో మీకు ఇది తెలియదు. నెక్స్ట్ మనకు ఇండోర్ కాలుష్యం. అసలు ఇండోర్ కాలుష్యం అంటే ఏమైంది? రీసెంట్ డేస్లో ఇండోర్ కాలుష్యం గురించి మనం చాలా తెలుసుకోవాలి. ఓకే, ఎందుకు ఇండోర్ కాలుష్యం గురించి తెలుసుకోవాలి? అసలు ఇండోర్ కాలుష్యం అంటే ఏంటి అంటే ఏదైనా స్కూల్స్, పాఠశాలలు, ఇంటి ఆవరణం లోపల కాలుష్యం అనేది ఎక్కువ అయిపోతుంది రీసెంట్ డేస్. దీనివల్ల ఎక్కువగా సఫర్ అయ్యేది ఇంటిలో ఎవరైతే ఎక్కువసేపు గడుపుతారో వాళ్ళు సఫర్ అవుతారు. ముఖ్యంగా స్త్రీలు, చిన్నపిల్లలు. ఇండోర్ కాలుష్యానికి ఎక్కువగా బలవుతున్న జనాభా ఎవరైనా ఉన్నారంటే స్త్రీలు, చిన్నపిల్లలు. అసలు ఇండోర్ కాలుష్యం అంటే ఏంటంటే రీసెంట్ డేస్లో జనాభా విపరీతంగా పెరిగిపోతున్న జనాభాకు విశాలమైన ఇంటి నిర్మాణాలు లేవు. ఈ యొక్క ఇంటి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే భాగంగా కంజెస్టెడ్గా మనం ఇంటి నిర్మాణాలు జరగడం వల్ల వెంటిలేషన్ పూర్తిగా ఇంటికి ఉండదు. వంట రూమును ఇరుకు గదిలో కడతాం. సో వన్స్ లోపలికి వచ్చినటువంటి వాయువులు ఏదైనా సరే బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. ఇంట్లో రిలీజ్ అయినది అంటే బయట నుంచి వస్తాయనే కాదు, ఇంటిలోనే జనరేట్ అవుతాయి. ఏ విధంగా ఇంట్లో జనరేట్ అవుతాయి? మనం రూమ్ స్ప్రేలు వాడతాం, ఓకేనా, అలాగే పాలిష్ సంబంధించినవి వాడతాం, టాయిలెట్ క్లీనింగ్ కొన్ని స్ప్రేలు ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనము ఈ యొక్క గృహోపకరణాలు క్లీనింగ్ ఇలాంటి వాటిలో కూడా అనేక కాలుష్య కారకాలకి రిలీజ్ అవుతాయి. ఇది వాతావరణం నుంచి మనకు కొన్ని వాయువులు రిలీజ్ అవుతాయి. ఈ CFC, ఫ్లోరోకార్బన్స్, మన రిఫ్రిజిరేటర్స్ ప్రతి ఇంట్లో వాడతారు కానీ దాని నుంచి రిలీజ్ అయ్యే ఈ యొక్క ఫ్లోరోకార్బన్ అయినా హైడ్రోఫ్లోరోకార్బన్స్ అయితే నేను బయటకు వెళ్ళడానికి ఎలా ఒక అవకాశం ఉండదు. అవి ఇంటిలోనే బందీ ఉంటాయి. ఇవి రెగ్యులర్గా ఎవరు పీలుస్తారు? ఎక్కువగా చిన్నపిల్లలు, స్త్రీలు. అయితే ఇండోర్ యొక్క కాలుష్యంలో మేజర్ డిఫెక్ట్ ఏంటంటే దీన్ని అంత త్వరగా గుర్తించలేదు. అంటే దీని యొక్క ప్రభావాన్ని చాలా తక్కువగా గుర్తించగలుగుతారు. అంటే ఒక వ్యక్తి ఇండోర్ కాలుష్యానికి గురవుతున్నట్టు మనకు నిదానంగా తెలుస్తుంది. దాని యొక్క ప్రభావం చాలా నెమ్మదిగా ఉంటుంది, కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో దాన్ని మనం గుర్తించడం చాలా కష్టం. ఆ కాలుష్యానికి మనం లోన్ అవుతున్నాము అనేది స్లోగా పాయిజన్ వల్లే మనకు మన యొక్క ఆరోగ్య వ్యవస్థను క్షీణింపజేస్తుంది ఈ యొక్క ఇండోర్ కాలుష్యం అనేది. ఇండోర్ కాలుష్యానికి పట్టణాలలో ఒక రకంగా ఉంటుంది, గ్రామాలలో ఒక రకంగా ఉంటుంది. ఓకే, పట్టణాలలో ఒక రకంగా ఉంటుంది, గ్రామాలలో ఒక రకంగా ఉంటుంది. సో ఈ గ్రామాలలో మెయిన్ ఏంటంటే ఈ యొక్క ఇండోర్ కాలుష్యం అనేది గ్రామాలలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మెయిన్లీ గ్రామాలలో వంట చెరుకు వాడతాం.
స్త్రీలు స్త్రీలు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువసేపు వంట దగ్గర గడపాల్సి వస్తుంది. కట్టెలు పొయ్యి మంటేయాలి. వర్షాకాలం వస్తుందా సరిగా మండదు. ఆవు పేడతో నిర్మించినటువంటి వంట సేపు వాడతారు వంట. ఆవు పేడతో ఎండబెట్టి ఆ పిడకల్ని. సో ఇది సరిగా మండనప్పుడు వాటి నుంచి పొగ ఎక్కువ వస్తుంది. వాటిని ఈ యొక్క స్త్రీలు ఎక్కువ పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. సో అలాగే ఈ యొక్క గ్రామీణ ప్రజలకు ఆరోగ్యం పైన చాలా అవగాహన తక్కువగా ఉంటుంది. ఓకే, ఎడ్యుకేషన్ నేటికి కూడా పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో చాలా తక్కువగా ఉంది. సో ఈ కారణాల దృష్ట్యా ఈ గ్రామాలలో ఇండోర్ కాలుష్యం అనేది ప్రభావానికి ఎక్కువగా లోనవుతుంది. అయితే రీసెంట్ డేస్లో పట్టణాల్లో కూడా మరీ ఎక్కువైంది. రియల్ ఎస్టేట్ మరీ పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ పెరిగిపోవడం, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వెంటిలేషన్ లేకుండా నిర్మించడం, దాంట్లో వంటగదులు చాలా చిన్నవిగా ఉండడం, పచ్చని చెట్లను కొట్టేసి ఇంటి నిర్మాణాలు చేపట్టడం, కాంక్రీట్ నిర్మాణాలు ఎక్కువ కావడం వల్ల పట్టణ ఇండోర్ కాలుష్యం ఎక్కువైంది. అంటే కాంక్రీట్ నిర్మాణాలు అంటే సిమెంట్ నిర్మాణాలు ఉన్నప్పుడు ఇవి ఏం చేస్తాయంటే ఈ యొక్క ఉద్గారాలను ఈ యొక్క అల్ట్రావైలెట్ ఈ ఉద్గారాలు ఏం చేస్తాయంటే తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి కిరణాలు ఆరోగ్యం పైన పూర్తి స్థాయిలో ప్రభావాన్ని చూపించగలిగే సామర్థ్యం ఉంది. ఎక్స్రే, కాస్మిక్ కిరణాలు అన్నిటి ఏంటంటే ఎక్స్రే ఉంది. ఎక్స్రే తరంగ దైర్ఘ్యం చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి మన బాడీలో ఈ యొక్క ఆర్గాన్స్ను వీటన్నిటిని మనం పూర్తిగా హాస్పిటల్తో చూడగలుగుతున్నాం. ఓకేనా? అదే తరంగ దైర్ఘ్యం ఇలా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ తరంగ దైర్ఘ్యం ఎక్కువకు తక్కువకు మీకు చెప్తున్నాను. మనము లేజర్ లైట్ ఉంది, నార్మల్ లైట్ ఉంది. ఏది పవర్ఫుల్? లేజర్ లైట్. దాంట్లో తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉంటుంది. సో తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉంటుంది కదా, లైటింగ్ ఇలా పూర్తి పడుతుంది లేజర్. అదే మనం వాడే సాధారణ లైట్ ఇలా పడుతుంది. సో దేని ప్రభావం ఎక్కువగా ఉంటుంది? సో ఇండోర్ కాలుష్య ప్రభావం అనేది ఈ విధంగా మన పైన ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తుంది. తక్కువ తరంగ దైర్ఘ్యం ఈ కాంక్రీట్ నిర్మాణాలు, ఈ నిర్మాణాలు కట్టడానికి చెట్లు చేమలు ఉన్న వాటిని నరికేస్తాం. ఓకేనా? మనిషి తన స్వార్థపూరితంతో నిర్మిస్తాం. వీటి కోసమే చల్లదనం కోసం మళ్ళీ ఏం చేస్తున్నాం? ఏసీ. వీటి నుంచి మళ్ళీ ఫ్లోరో కార్బన్స్, హైడ్రోకార్బన్స్ ఇలా అనేక వాయువులు మళ్ళీ వాతావరణ కాలుష్యానికి మనమే కారణం అవుతున్నాం. సో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శీతాకాలంలో ఇండోర్ కాలుష్యం మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శీతాకాలంలో వాయువు యొక్క వేగం చాలా తక్కువగా ఉంటుంది. రూమ్లోకి వచ్చినటువంటి కాలుష్య కారకాలు అలాగే ఎక్కువ కాలం నిలవ ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, ఇది ఇండోర్ కాలుష్యం గురించి. అలాగే మనకు ముఖ్యంగా వాయు కాలుష్యంలో ఇంకొక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్లై యాష్. అంటే ఏదైనా ఘన పదార్థాలను మనం మండించినప్పుడు ఏర్పడే ఘన పదార్థాలు ఏర్పడే కాలుష్యకారకము ఈ ఫ్లై యాష్. ఓకే, ఈ ఫ్లై యాష్ ఏంటంటే ముఖ్యంగా మన ఫ్లై యాష్లో మనకి ఇప్పుడు థర్మల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. థర్మల్ విద్యుత్ ప్లాంట్లు 70% ఇక్కడి నుంచే ఈ యొక్క ఫ్లై యాష్ అనేది రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ ఫ్లై యాష్లో అల్యూమినియం సిలికేట్, సిలికాన్ డయాక్సైడ్, ఇలాంటి కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఈవెన్ కదా ఐరన్, తర్వాత ఇలా మేజర్ అన్నీ చాలా ఉంటాయి దీంట్లో. సో ఈ ఫ్లై యాష్ దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క శ్వాసకోశ వ్యాధులు ఎక్కువ. అంతే కదా, మనకు ఎప్పుడైనా చూడండి మనకు ఈ యొక్క థర్మల్ ఫ్యాక్టరీలో చిన్న చిన్న రేణువుల్లాగా వాతావరణం మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి.
ఇవిగిన ఫాస్ఫరస్ వ్యాధులు అయితే ఇది ఒక ప్రాంతం పైన అలాగే ఈ భూమి అనుకో దీనిపై ఇలా లేయర్ మీద పడింది అనుకో ఈ భూమి ఎందుకు పనికొస్తుందా? ఎందుకు పనికాదు. అలాగే మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తుంటాం. మీరు ఎప్పుడైనా గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలలో మీరు ఎప్పుడైనా గమనిస్తే ఈ రోడ్డు పక్కన ఉండే చెట్లు దానిపైన దుమ్మంతా పేరకపోయి ఉంటారు. ఆ చెట్టు కొద్ది రోజుల తర్వాత ఆకులు రాలిపోయి వాడిపోయి చనిపోతుంది. అంటే దీనిపైన దుమ్మంతా ఇలా పడి ఈ పర్టికులర్స్ అంటే ఈ ఫ్లేయాషియల్ అనే పర్టికులర్స్ అంతా పడి ఏమైతే అది కిరణజన సంయోజన క్రియకు ఇబ్బంది కలిగిస్తుంది. ఈ కిరణజన సంయోజన క్రియకు ఇబ్బంది కలిగించడం వల్ల ఏమవుతుందంటే ఇది ఈ కిరణజనిక అప్పుడు ఈ చెట్టు పెరుగుదలలో కానీ ఏముండదు, ఇది సరైన ఆక్సిజన్ కూడా రిలీజ్ చేయలేదు. ఈ ప్లేస్ వల్ల నష్టాలు. అయితే ప్లేస్ వల్ల ఇవి నష్టాలైనా ఏం ఉపయోగాలు లేవా అంటే దీన్ని సక్రమంగా ఉపయోగించుకోగలిగితే చాలా ఉపయోగాలు అనేవి మనకు ఉన్నాయి. ఈ ప్లేస్ వల్ల ఉపయోగాలు ఏంటి? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లయాష్ అనేది 30% ఆఫ్ ది 30 to 35% సిమెంట్ ప్రత్యామ్నాయంగా వాడచ్చు. రోడ్లు వేయచ్చు, రోడ్లు గుంతలు పోర్చవచ్చు, అలాగే సిమెంట్ బ్రిక్స్ రెడీ చేయవచ్చు. ఓకే, అలాగే భూమి యొక్క వ్యవసాయ భూమి యొక్క నాణ్యతను పెంచవచ్చు, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచవచ్చు. ఓకే, ఇలా అనేక ఉపయోగాలు కూడా దీని ద్వారా ఉంటాయి. సో ఏంటి భూమి యొక్క నాణ్యత పెంచడం అంటే దీనిలో ఒక సైంటిఫిక్గా ఈ ఫ్లయాష్ను మనం యొక్క వ్యవసాయ భూమిలో వేయగలిగితే ఎక్కువ కాకుండా దీంట్లో అనేకమైన మినరల్స్ ఉంటాయి. ముందుగా చెప్పాను నేను, ఐరన్, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈ యొక్క మనకు ఈ యొక్క కాంపోనెంట్స్ దీంట్లో ఉంటాయి. సిలికా, ఓకే, అల్యూమినియం ఇలాంటివన్నీ పంటకు చాలా వేలు లభిస్తాయి. అలాగే ఇది నీటి నిల్వ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఓకేనా? వీటి ద్వారా చేసే బ్రిక్స్ అంటే ఇటుకలు ఎలా ఉంటాయంటే చాలా తేలిగ్గా ఉంటాయి, మన్నికి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, వెరీ స్ట్రాంగ్గా ఉంటాయి. సో వీటిని అలా కూడా వాడచ్చు. అలాగే రోడ్ల నిర్మాణంలో సిమెంట్తో కలిపి వాడచ్చు. ఓకే, అలాగే అయితే మనకు 2009లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు కొన్ని రూల్స్ తెచ్చారు. ఏం రూల్స్? ఆ రూల్స్ అంటే ఏం రూల్స్ తెచ్చారు అంటే 100 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైతే థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ ఉంటుందో దీనికి చుట్టూ వ్యాసార్థం ఇలా 100 రోడ్ల నిర్మాణంలో దీని నుంచి రిలీజ్ అయ్యే ఫ్లయాష్ను వాడాలి. ఓకే, అలాగే 50 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి గనులను, అంటే గనులు తవ్విన తర్వాత ఖాళీ ఏర్పడతాయి, ఖాళీ ఏర్పడిన తర్వాత వాటిని పూడ్చాలి కదా, ఆ పూడ్చాల్సిన సమయంలో వీటి కొరకు ఈ యొక్క 50 కిలోమీటర్ల దూరంలో ఉండే గనుల వరకు ఈ ఫ్లయాష్ను రిలీజ్ చేయాలని మినిస్ట్రీ ఆఫ్ 2009లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. ఓకే, అయితే 2029లో కూడా 2021లో మరికొన్ని సభలు చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఏమి చేశారు అంటే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క ప్లేయర్స్ రిలీజ్ చేస్తున్నారో వాళ్ళు మంత్లీ రిపోర్ట్స్ ఇవ్వాలి. ఎంత ఉద్గారాలు రిలీజ్ చేస్తున్నారు, ఏ స్థాయిలో ఉద్గారాలు రిలీజ్ చేస్తున్నారు, మంత్లీ రిపోర్ట్స్ కంటే నెలసరి నివేదికలు, వీటినన్నిటికీ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అలాగే 3 to 5 ఇయర్స్ ఫ్లయాష్ను 100% వాడాలి. ఇలాంటి రూల్స్ 2021 ఈ ఫ్లయాష్ ఎవరు రిలీజ్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు దీన్ని తీసుకుని వచ్చారు. సో ఇది ఫ్లయాష్ గురించి. అయితే ఏంటి నివారణ చర్యలు? వాయు కాలుష్యానికి సంబంధించి ఏమైనా నివారణ చర్యలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. వాయు కాలుష్యానికి ముఖ్యంగా మనకు వాహనాల నుంచి వస్తున్నాయా? వాహనాలు
కాలుష్యానికి మెయిన్ కారణం ఏంటి? వాహనాలు ఏం వాడుతున్నాం? ఇంధనం వాడుతున్నాం. ఈ ఇంధనాన్ని మనం ఏం చేయాలి? ఈ ఇంధనం నుంచి ఏదైతే వాహనాలు ఉన్నాయో, ఈ ఇంధనం ఏదైతే ఉందో, ఈ ఇంధనాన్ని సమర్థవంతమైన ఇంధనాన్ని వాడాలి. సమర్థవంతమైన ఇంధనాలు వాడాలి. సమర్థవంతమైనటువంటి ఇంజిన్లు వాడాలి. అంటే వేసిన ఇంధనం పూర్తి స్థాయిలో మండినప్పుడు మాత్రమే మనకు ఉద్గారం తక్కువగా వెళ్తుంది. ఈ సమర్థవంతమైనది ఏంటంటే లెడ్, సల్ఫర్ తక్కువగా ఉండే ఇంధనాలను మనం వాడాలి. ఓకే. అలాగే ఈ యొక్క పరిశ్రమలు ఉంటాయి. పరిశ్రమల నుంచి ఈ యొక్క వాయువులు ఉద్గారాలు బయటకు వచ్చినప్పుడు ఇక్కడనే వీటిని ఫిల్టర్ చేయగలిగారు. ఓకే. ఫోటో ఫెసిలిటేటింగ్ యంత్రాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాయువులను మనం తగ్గించగలగాలి. తగ్గించినప్పుడు ఏమైతుంది? వాయు ఉద్గారాలు బయటికి తక్కువగా వస్తాయి. సో ఈ రకంగా మనము ఈ యొక్క వాయు కాలుష్యాన్ని నివారించే చర్య చేయాలి. దీనికోసం గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకునేది, ఎలాంటి వాటిని ముందుకు వెళ్తున్నాము, వీటన్నిటి కూడా తెలుసుకోవాల్సింది. ఇంకా నివారణ చర్యల్లో భాగంగా అంటే మనం నియంత్రణలో భాగంగా చెట్లను పెంచవచ్చు. ఓకే. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి అది కూడా ఒక మార్గం. అలాగే మనము ఈ యొక్క మీకు ఐడియా ఉంటుంది, మనకు వాహనాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు BS6, మనం BS5 లేకుండా డైరెక్ట్ BS6కి వచ్చాం ప్రమాణం, మీకు ఐడియా ఉంటుంది. సో దీని ద్వారా మనకు గతంలో లేని వాహనాలు ఇప్పుడు ఏదైతే మనం బండి డ్రైవింగ్ చేస్తున్నప్పుడే ఆ రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఎంత స్థాయిలో వస్తున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి కూడా మనకు ఒక అవకాశం ఉంటుంది. సో ఇలాంటివన్నీ మనం సమర్థవంతంగా నియంత్రణలో భాగంగా మనం వాడుతున్నాము. వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఈ వాయు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు గవర్నమెంట్ తీసుకుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్. ఓకేనా? నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్ అంటే ఈ జాతీయ స్థాయిలో వాతావరణాన్ని కాలుష్యం ఏ విధంగా అవుతుంది, దాన్ని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు సెంట్రల్ పొల్యూషన్ బోర్డు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళిద్దరూ ఈ ప్రోగ్రామ్ అనేది తీసుకొని వచ్చారు. ఓకేనా? అలాగే మనకేం చేస్తుంది నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్. దీన్ని ఫస్ట్ 1982లో తీసుకొని వచ్చారు. తర్వాత అనేక ఆరోగ్య కారణాల దృష్ట్యా మరియు కొన్ని కారణాల దృష్ట్యా మళ్ళీ ఏం చేశారు 1994 సంవత్సరంలో దీనికి ఆరోగ్య కారణాల దృష్ట్యా మరి కొన్ని సవరణలు చేశారు. దీని ద్వారా నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం 12 రకాల వాయువులను గుర్తించారు. అంటే ఇప్పుడు పర్టికులర్ మ్యాటర్ 2.5, 10, లెడ్, కార్బన్ మోనాక్సైడ్, పాదరసం, O3, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, ఆర్సెనిక్, బెంజీన్, ఇంకా కొన్ని వాయువులు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రిమైనింగ్ ఇంకా 2 వాయువులు. ఇలా 12 రకాల వాయువుల వరకు వీళ్ళు భాగంగా నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్లో ప్రకారంగా ఈ వాయువులు గుర్తించారు. ఓకే. అలాగే ఇంకోటి ఏం తీసుకొని వచ్చారు నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది దీన్ని తీసుకొని వచ్చారు. దీని ద్వారా ఏంటంటే నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇది బహుశా నాకు తెలిసి 2015 దీనిలో వాళ్ళు 8 వాయువులు గుర్తించారు. 8 అంటే ఈ పర్టికులర్ మ్యాటరు
ఈ యొక్క 2.5 10 లెడ్, కార్బన్ మోనాక్సైడ్, పాదరసం, O3, నైట్రోజన్, సల్ఫర్ డైఆక్సైడ్, ఈ 8 వాయువులు అనేది దీనిలో తీసుకుని వచ్చారు. అంటే ఇప్పుడు మనకు క్వశ్చన్ అడుగుతారు ఏమైనా నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో భాగంగా ఏ వాయువులు తీసుకుంటారంటే ఇవి తీసుకోవాలి. కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటారా? తీసుకోరు. ఆప్షన్లో కార్బన్ డైఆక్సైడ్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ 8 అనేది ఖచ్చితంగా మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అలాగే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, దీన్ని 2019లో తీసుకుని వచ్చారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ 2019లో తీసుకుని వచ్చారు. దీన్ని 2017 ప్రామాణిక సంవత్సరంగా తీసుకొని ఈ యొక్క పర్టికులర్ మ్యాటర్ ఉన్నాయి కదా, వీటిని 2024 నాటికి 20-30% తగ్గించాలి అని పెట్టారు. అయితే 2026 మళ్ళీ 2022లో మళ్ళీ ఒక సవరణ చేశారు. సవరణ చేసి 2026 నాటికి 40% మనం తగ్గించాలి అని చెప్పారు. ఓకే. ఇది దీని గురించి మనం నేషనల్ ఎయిర్ క్వాలిటీ, అలాగే సల్ఫర్ను కూడా తగ్గించాలని చెప్పారు. సల్ఫర్ ఇలాంటి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా దీన్ని కూడా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ వాళ్ళు అనేది ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నారు. నెక్స్ట్ మనకు హీట్ ఐలాండ్స్ అంటే చెప్పాం కదా, మనం ఇండియాలో చెప్పినప్పుడు చెప్పాము. ఈ కాంక్రీట్ వర్క్లు అనేటివి పట్టణాలు ఎలా అంటే హీట్ ఐలాండ్స్కి కేంద్రాలుగా ఉన్నాయి. హీట్ ఐలాండ్స్ కేంద్రాలుగా హీట్ ఐలాండ్స్ కేంద్రాలుగా ఉంటాయి. ఈ యొక్క కాంక్రీట్ నిర్మాణాల వల్ల, ఇళ్ల నిర్మాణాల వల్ల, చెట్లన్నీ కొట్టేయడం వల్ల ఏమవుతుంది? ఉద్గారాలన్నీ ఎక్కువ అయిపోతాయి. పట్టణ ప్రాంతాల్లో ఉద్గారాలు ఇవి కాలుష్యాన్ని బందీ ఉంచి ఏం చేస్తున్నాయి? ఈ యొక్క వాతావరణ మార్పులు కారణాలని వాతావరణం అలాగే బందీ ఉంచి ఎక్కువ వాతావరణ మార్పులకు వేడి కారణం. కాబట్టి దీన్ని హీట్ ఐలాండ్స్ అంటే పట్టణాలుగా మనం పేర్కొంటుంది మొదటి. అలాగే నెక్స్ట్ బిఎస్ ప్రమాణాలు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏ ప్రమాణం ఉన్నా BS6. ఓకే. ఈ యొక్క బిఎస్ ప్రమాణాలు, భారత్ స్టాండర్డ్స్, ఈ ప్రమాణాలు ఏంటంటే ప్రజెంట్ మనం 4 నుంచి ఎక్కడికి వచ్చాం? 5 వద్దనుకొని డైరెక్ట్ 6కి వచ్చాం. ఇప్పుడు 2020 ఏప్రిల్ నుంచి అమలు వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి BS6ని అమలు చేసాం. ఎందుకు అమలు చేసాం? మనం వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించాలి అంటే వాహనాల నుంచి BS4 అనేది జస్ట్ వాహనాలకు సంబంధించింది. వాహనాల నుంచి రిలీజ్ అయ్యే ఉద్గారాలను మనం నిర్మూలించాలి, భారతీయ వాతావరణాన్ని సంరక్షించుకోవాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది డైరెక్ట్ BS6కి వచ్చారు. ఓకే. ఇప్పుడు వచ్చే వాహనాలు ఏమున్నాయి? రియల్ టైం ఎమిషన్ డిటెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా వీటిలో మిక్స్ చేశారు. దాంట్లో భాగంగానే మనకు డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ అంటే ఇదొకటి, తర్వాత మన సెలెక్టెడ్ క్రాటలిక్ రెడ్యూసింగ్ సిస్టమ్, అలాగే గ్రీన్ NOx ట్రాప్, ఈ 3 పరికరాలు కూడా BS6 వెహికల్స్లో ఉంటాయి. ఇవి 2 ఏం చేస్తాయంటే NOx అంటే ఏముంది? ఇక్కడ ఉంది కదా, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఫిల్టర్స్ తగ్గిస్తుంది. సెలెక్టెడ్ క్యాల్కులేట్ రెడ్యూసింగ్ సిస్టమ్ అనేది ఈ లీన్ నైట్రస్ ఆక్సైడ్స్ ట్రాప్ అనేది ఈ 2. ఇది డీజిల్ ఫిల్టర్ ఈ ఫిల్టర్ ఇదేం చేస్తారంటే ఈ యొక్క డీజిల్లో ఉండేటువంటి ఏవైతే పర్టికులర్ మ్యాటర్స్ ఉంటాయో వీటినంతా వడబోస్తారు. సో ఇవన్నీ కూడా ఈ BS6లో ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు నైట్రోజన్ ఆక్సైడ్స్, తర్వాత సల్ఫర్, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటి ఉద్గారాలు అనేవి వాహనాల నుంచి వచ్చేది BS6 అనేది చాలా మటుకు నిరోధించగలుగుతారు. సో ఇది BS6. తర్వాత మనకు పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 వచ్చింది. ఓకే. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986. దీని ప్రకారం ఏంటంటే పర్యావరణ కాలుష్యం అనే వాళ్ళకు జైలు శిక్ష ఉండేది. ఇప్పుడు 1986 ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారము జైలు శిక్ష ఉంది. అయితే దీన్ని 2022లో కొన్ని సవరణలు చేశారు. సవరణ చేసి జైలు శిక్ష అనేది తొలగించారు. ఈవెందో పర్యావరణ వాయువు మరియు జల కాలుష్యాలకు సంబంధించి కూడా
జైలు శిక్షను తొలగించి జరిమానా ఇస్తారు. లీస్ట్ అంటే 5 lakhs, 5 లక్షల నుంచి హైయెస్ట్ అంటే 5 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. వీటి నుంచి పర్యావరణ నిధి అనేది ఉంటుంది. ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ అనేది దాంట్లో జమ చేస్తారు. దాంట్లో జమ చేసి ఈ పర్యావరణంలో భాగంగా దీన్ని చేయడానికి ఈ యొక్క జరిమానాలు అనేది ఈ విధంగా రీసెంట్ డేస్లో మనం తీసుకొని రావడం జరిగింది. వెల్కమ్ ఫ్రెండ్స్, ఏదైనా క్లాస్ మేము చెప్పడం వరకే, దాని ఇంకా మీరు స్టడీ చేసి ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇవ్వగలుగుతాం. దీని ఇంకా లోతుకు మీరు చదవగలిగి నోట్ మేకింగ్ చేసుకొని రివిజన్ పదే చేసినప్పుడే మనం పరిపూర్ణ స్థాయిలో మార్కులు అనేది స్కోరింగ్ చేయగలుగుతాము. మనం ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. జై హింద్.